ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్డీఏ కూటమి గత 11 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి పేర్కొన్నారు. పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన P4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని బాపట్ల జిల్లా కలెక్టర్ జేవీ మురళి అన్నారు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ ఏర్పాట్లను యోగాంధ్ర నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్కే బీచ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంతో సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా కోట్ల మంది అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి పాత్రికేయులకు వెల్లడిస్తూ, ఇక్కడ సింగిల్ లొకేషన్ లో 5 lakhs విశాఖపట్నం, కంటిన్యూస్ లొకేషన్ లో 3 lakh ప్లస్ ఉండే పరిస్థితి వస్తుంది. 2 crore పీపుల్ ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా 1 lakh ప్లస్ లొకేషన్స్ ఇక్కడ మన గిన్నీస్ రికార్డుకి ప్రిపేర్ చేశారు. కాబట్టి మెటికులస్ గా చేయాలి, క్యాలిక్యులేషన్స్ కూడా రావాలి. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్. విశాఖపట్నం 326 కంపార్ట్మెంట్స్ మీరు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, పోలీస్ హ్యాస్ టు వర్క్ అకార్డింగ్లీ. ఈ 2 సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పేదల సంక్షేమంపై ఈరోజు రాజమహేంద్రవరంలో ఆమె సమీక్ష చేపట్టారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజలు తమపై నమ్మకంతోనే 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని చెప్పారు. గతంలో కేవలం 7 కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారని, ప్రస్తుతం 52 కోట్ల మందికి ఆ సేవలు అందుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి జల్ జీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతోందన్నారు. గత 11 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి అవినీతి రహిత పాలన అందిస్తోందని పురంధేశ్వరి మాట్లాడుతూ, 25 కోట్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చారు అని చెప్పి IMF మరియు UNDP ఇచ్చినటువంటి నివేదిక. కేంద్ర ప్రభుత్వం ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈ 11 సంవత్సరాల కాలంలో ఎవరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అవినీతి చేసింది అని చెప్పి వేలెత్తి చూపలేదు. ఎందుకంటే డిజిటల్ మాధ్యమాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాం కాబట్టి చాలా వరకు కూడా అవినీతిని మనం తగ్గించుకోగలిగాం. డిజిటల్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ దాని మాధ్యమంగా 44 లక్షల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాల కింద లబ్ధిదారులకి అందిస్తున్నటువంటి నేపథ్యం. సమాజంలో పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన P4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జేవీ మురళి అన్నారు. P4 కార్యక్రమం కింద 13 బంగారు కుటుంబాలకు కలెక్టర్ ఈరోజు 10,95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వివిధ రూపాల్లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు పారదర్శకంగా నిరుపేదలకు సహాయం చేసేందుకు P4 కార్యక్రమం ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలో 62,000 నిరుపేద కుటుంబాలకు సహాయం చేసేందుకు 6,000 మంది మార్గదర్శకుల్లో గెజిటెడ్ ఆఫీసర్లు, బ్యాంకర్లు కూడా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పును మహిళలు ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో వెలుగు అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టగా అది కాలక్రమేణా సెర్పుగా రూపాంతరం చెందిందన్నారు. సెర్పు మొదలై ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామీణ మహిళలకు, సెర్పు ఉద్యోగులకు సామాజిక మాధ్యమం X వేదికగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో విద్యారంగాభివృద్ధికి ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.
అమలాపురంలో శ్రీ గోపాలకృష్ణ గోఖలే పురపాలక ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగపరుచుకుని ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటూ ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా మనబడి మన భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో చేపట్టిన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడులోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM, PMEGP వంటి 7 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల నుండి పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి బ్యాంకర్లతో నిర్వహించిన ఈ సమీక్ష ఫలవంతంగా ఉందని, ఇక నుండి ప్రతి నెల 2 సోమవారాల పాటు క్రమం తప్పకుండా ఈ సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. నిరుపేదలకు, వ్యాపారస్తులకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరేలా ప్రజాప్రతినిధులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని కృష్ణదేవరాయలు వివరిస్తూ, లోన్స్ పరంగా PMEGP అయితే గానీ, NLM అయితే గానీ, ఇలా ఒక 7 స్కీమ్స్ దాకా ఉన్నాయి. వాటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టి చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దాన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఈ రోజు మొత్తం బ్యాంకర్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి పిలిచి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం ఈ రోజు మొదలుపెట్టడం జరిగింది. ప్రతి నెల కూడా 2 సోమవారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నర్సాపేట హెడ్ క్వార్టర్స్ జరిగితే మరొకటి రెండోది నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో జరిగే విధంగా బ్యాంకర్స్ తో మాట్లాడుతుంది. వారు కూడా సుముఖంగా ముందుకు రావడం జరిగింది. ఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర SV కళాశాలలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ BR నాయుడు అన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు గవర్నింగ్ బాడీ సభ్యులతో ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో SV కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్గా BR నాయుడు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రతిష్టతను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను చైర్మన్ కోరారు. కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ DMHO డాక్టర్ KVS పద్మావతి అన్నారు. ఈరోజు జిల్లాలోని డోకిసీల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎనీమియా యాక్షన్ కమిటీ సమావేశం ప్రతి నెల మొదటి బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల సచివాలయంలో తప్పనిసరిగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీల రిజిస్ట్రేషన్ సక్రమంగా చేయాలని, ఆబా ఐడీలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో ఫీవర్ సర్వే చేపట్టి జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. దేశ సంస్కృతిలో భాగమైన యోగాను భారత ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి NMD ఫరూక్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా నంద్యాలలో నిర్వహించిన సామూహిక యోగాభ్యసన కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, తూర్పు మధ్యప్రదేశ్ నుండి బంగ్లాదేశ్ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. NDA కూటమి గత 11 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి పేర్కొన్నారు. పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన P4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జేవి మురళి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.